ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏంటి, వీరి యొక్క జీవితం ఎటువంటి మలుపులతో సాగిపోతుంది, అలాగే మార్చి 2వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఉదయం 8:30 నుండి రాత్రి 8:30 లోపు ఈ వార్త ఎప్పుడైనా వింటారు. అలాగే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఈ పూర్తి వివరాలు దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, మిథున రాశి వారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరికి ఉంటుంది. అలాగే వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. గొడవలకు వీరు చాలా దూరంగా ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025వ సంవత్సరం మార్చి 2వ తేదీ ఆదివారం రోజు దినఫలాల ప్రకారం ఉదయం 8:30 నుండి రాత్రి 8:30 లోపు మీ యొక్క బంధువులకు సంబంధించినటువంటి ఒక బ్యాడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది కొంత ఆందోళన కలిగించేటటువంటి అంశం కాబట్టి జాగ్రత్తగా ఉండండి. శివారాధన ఖచ్చితంగా చేయండి. మీ యొక్క బంధువులకు ఎటువంటి సమస్య కాని ప్రమాదం కాని పొంచి ఉందో ఆ ప్రమాదం నుండి వారిని బయట పడవేయమని ఆ శివయ్యను మనస్ఫూర్తిగా వేడుకోండి. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా శివ భగవానుణ్ణి స్మరిస్తే వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి వారిని ఆ శివయ్యే కాపాడతాడు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే, చాలా కాలం నుండి ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యకి పరిష్కారం లభిస్తుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం కూడా మీకు ఉండొచ్చు. అయితే ఆ వ్యక్తితో పరిచయం మీ యొక్క జీవితంలో కీలకమైన మార్పులను కూడా తీసుకుని రాబోతుందని చెప్పుకోవాలి. అయితే ఇది వరకు మీ యొక్క లైఫ్ లో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, ఇప్పుడు నూతనంగా పరిచయమైన వ్యక్తి కావచ్చు, కెరియర్ కి సంబంధించి మీరు ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకోవటానికి తన యొక్క సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా లభించబోతున్నాయి. అలాగే చాలా కాలం నుండి మీరు బంధువులతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే ఈ రోజు దినఫలాల ప్రకారం వారితో కమ్యూనికేట్ అయ్యేటటువంటి ఒక సంఘటన జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశివారు ఈ రోజు దినఫలాల ప్రకారం వృత్తిరీత్యా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అయినప్పటికీ మీ తోటి ఉద్యోగస్తులు కాని, తోటి వ్యాపారవేత్తలు కాని మీకు మద్దతుగా నిలిచి మీరు ఎదుర్కొంటున్నటువంటి ఆ సమస్యకు పరిష్కారాన్ని అయితే చూపిస్తారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే గృహిణులు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో, అంటే ఎవరితో అయినా సరే స్నేహితురాళ్లతో కలిసి మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే వారితో మీకు గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అనవసరంగా వాదించుకుంటూ గొడవ తీవ్రత పెంచుకోకుండా గొడవ తీవ్రతను తగ్గించుకోవటానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. అప్పుడే ఖచ్చితంగా వ్యాపారంలో మీరు సక్సెస్ కాగలుగుతారు. అలాగే వినియోగదారుల నుండి మీకు ఈ రోజు దినఫలాల ప్రకారం మంచి సపోర్ట్ లభించబోతుంది. అలాగే మీ యొక్క వ్యాపారం కూడా సజావుగా సాగుతుంది. కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మీరు ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక విజయాన్ని అందిపుచ్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఎవరైతే ఉన్నారో మీరు మీ యొక్క టీచర్స్ నుండి ఊహించని మద్దతును అందుకోబోతున్నారు. వారి యొక్క గైడెన్స్ మీ యొక్క భవిష్యత్తుకు చాలా మంచి ఫలితాలను ఇవ్వబోతుంది. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూలతలు కూడా ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. బంధువులకు సంబంధించినటువంటి ఒక బ్యాడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. శివారాధన చేయండి. ఆ శివ భగవానుణ్ణి మనస్ఫూర్తిగా తలుచుకోండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. ఆ సీత అమ్మవారిని, శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. పేదలకు పాదరక్షలు, గొడుగులు దానం చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే